చెప్పాలండి. ఆహార విధానం ద్వారా మామూలు రోగాలు చాలా తగ్గుతాయండి. నేను చాలామందికి పెద్ద జనరల్ పబ్లిక్ మీటింగ్లో చెప్పడం, ఆ వీడియోలు యూట్యూబ్లో ఉంటాయి. ఇప్పుడు జలవిహారని, కాకినాడ అని ఇలా ఫుల్ మీటింగ్ వీడియోస్ అని చూస్తే తెలుస్తుంది. చేయొచ్చు ఎవరికి మామూలు రెగ్యులర్గా ఒళ్ళు తగ్గడానికి, లేకపోతే డయాబెటిక్ వీటికి ఓకే. కానీ కొంచెం దాన్ని దాటిన కొంచెం క్రియాటిన్ పెరిగిన కేసులు ఉంటాయి, లేదా ప్రొస్టేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్, కొంచెం క్రానిక్ ప్రాబ్లమ్స్, లేదా మల్టిపుల్ ఎక్కువ డిసీజెస్, సుదీర్ఘకాలం నాళ్ళు, వీళ్ళేంటంటే డాక్టర్ల ఆధారాలు చేస్తే మామూలు రెగ్యులర్ ఫుడ్ సరిపోదండి. ఆటోఇమ్యూన్ డిజార్డర్లు మొత్తానికి, లేదా లాంగ్ టర్మ్ క్రానిక్ డిసీజుల్లో, ఆర్గాన్ డ్యామేజ్ అయిన వాళ్ళకి, ఏది లైఫ్ స్టైల్ డిసీజ్లో కూడా వీళ్ళకి ఏంటంటే మామూలుగా రెగ్యులర్గా తీసుకున్న ఫుడ్ కాకుండా ఇన్ అడిషన్గా కొన్ని న్యూట్రిషన్ సప్లిమెంట్స్. ఎవ్రీథింగ్ ఈజ్ నేచర్ అండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫుడ్ ఓన్లీ. అది కూడా అంటే అది మామూలు వాళ్ళకి అవసరం లేదు. క్రానిక్ డిసీజ్ వాళ్ళకి, అంటే బాగా సుదీర్ఘకాలం క్రానిక్ ఉన్న వాళ్ళకి, లేదా ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉన్న వాళ్ళకి, క్యాన్సర్లో టైప్ 1 లాంటి వాళ్ళకి ఆ ఇమ్యూనిటీని ఫాస్టెస్ట్గా బూస్ట్ చేస్తే రిజల్ట్ కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది నేచురల్గా. అలా చేయడం కోసం ఏం చేస్తామంటే, నన్ను మిలియన్ల మంది చూసిన ఎక్స్పీరియన్స్తో నేను చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్లో కూడా నేను 2 years డిప్లొమా చేశానండి. అది కాక నేను అనేక అధ్యయనం చేసిన దీంతో ప్లస్ లక్షల మంది చూసిన ఎక్స్పీరియన్స్ అండి. ఒకటి చేసి తగ్గారంటే ఈ రకంగా నేను చాలా ప్రయోగాలు చేశాను దీంట్లో కూడా. ఉదాహరణకి కొన్ని ఎక్స్పెరిమెంట్. సో ఒకతను ఒక ప్రాబ్లంతో వస్తాడు, అతనికి నేను ఈ సొరకాయ జ్యూస్ ఇన్ని రోజులు చూస్తే ఎలా వచ్చింది రిజల్ట్, నాకు తెలిసిన దాన్ని నేను ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి, నేను ప్రయోగం చేసి దాని సక్సెస్ రేట్ చూసుకుని ఒకళ్ళొకటి దాన్ని సరిదిద్దుకుంటా. అలా నేను ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు అనేక డిసీజెస్కి, ఇప్పుడు క్యాన్సర్లోనే చాలా వాటికి నేను డిఫరెంట్ ఫార్ములాస్ లాగా నేను అన్ని నేచురలే, అన్ని ఫుడ్తోనే, అన్ని బియర్ డేట్కి అనుగుణంగా వచ్చాయి. కాకపోతే రెగ్యులర్గా ఉండేవి కాకుండా కొన్నిట్లో సముద్రం గుండా ఆల్గాక్ ఉంటుంది, అశ్వగంధ, ఇలాంటి వాటి బెనిఫిట్స్ని దేనికి అవసరమైతే దానికి డిఫరెంట్ కాంబినేషన్లలో కలిపి ఫుడ్ ద్వారా నేను ఫార్ములాస్ ఇస్తాను. ఫార్ములాస్ కూడా మొత్తం అందరికీ నేను ఫ్రీగా ఇస్తాను. కేస్ స్టడీ మా డాక్టర్ టీమ్ ఆధ్వర్యంలో. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచాన్ని ఏ జబ్బు నుంచైనా బయటకు వెళ్ళే సత్తా డైట్ ప్యాటర్న్కి ప్లస్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ మాత్రం ఉంది. న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అంటే మన బయట కొనుక్కు తినే హార్లిక్స్, గోధుమ పిండి కొనుక్కు తినేది కాదు. ఈ పర్సన్కి ఈ కేసు, ఇతను బ్రెస్ట్ క్యాన్సర్ ఉందంటే ఇతనికి ఈ ఫార్ములాలో ఇలా ఉంటుంది. సో లంగ్ క్యాన్సర్ ఉంటే ఇంకో రకంగా ఉండే విధంగా చిన్న మార్పులు ఉంటాయి. అలానే టైప్ 1 ఒక రకంగా. ఇప్పుడు టైప్ 1 పిల్లలు ఉంటారు, అన్నీ తినడానికి లేదు, కానీ గ్రోయింగ్ స్టేజ్. వాళ్ళు గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను కోడిగుడ్డు తినమంటే పళ్ళు లాంటి ఇలాంటివి నేను దూరం అవుతాయి కాబట్టి, కార్బోహైడ్రేట్స్ లాంటి వాటిలో వచ్చే కొంత ఉపయోగం కూడా తగ్గుతుంది కాబట్టి వాళ్ళకి. ఇదంతా కవర్ అయ్యే విధంగా ఉండే న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఇస్తాం. ఈ సప్లిమెంట్ వాడతా ప్రతి వాళ్ళకి కేస్ స్టడీ ఉండి ఒక చార్ట్స్ ఇచ్చేస్తాం. అంటే మామూలుగా నా డైట్ ఎలా ఉంటుంది, చాయిస్ ఉంటుంది. ఎలా ఇప్పుడు డయాబెటీస్ చేద్దాం ఉంటాడు, వాడు కోడిగుడ్డుతో చేస్తాడు, వెజ్తో చేస్తాడు, నాన్ వెజ్తో చేస్తాడు, కాంబినేషన్ చేస్తాడు, కొన్ని కోట్ల కాంబినేషన్ చేయొచ్చు. ఒళ్ళు తగ్గటం కానీ ఏదైనా 2 రోజులు లిక్విడ్ ఫాస్టింగ్ అంటాడు, ఇంకోటి అంటాడు, ఏదైనా సరే వాడు చాయిస్. ఇది జనరల్, వీళ్ళు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే క్రానిక్ డిసీజెస్, అలా నేను చెప్పిన క్యాన్సర్ టైప్ 1 లాంటివి ఉంటే ఆ కేసు ప్రకారం మేము చూసి, ఇన్నాళ్ళు మేము అట్లా చెప్పడానికి మాకు ఆథరైజ్గా డాక్టర్లు వాళ్ళతో చేసుకోండి అని చెప్పాను మీటింగ్లో కూడా. ఇప్పుడు డాక్టర్ వాళ్ళు చూసుకోవసం లేదు, మా టీమే హెల్ప్ చేస్తుంది. ఈ టీం ఆధ్వర్యంలో ఎవరికాళ్ళకి ఇండివిజువల్ సప్లిమెంట్ షీట్ ఇచ్చేస్తాం. అంటే ఇతను ఇన్నింటి తినాలి, ఇన్నింటి కోకోనట్ తాగాలి, మేము గీత గీసామంటే చార్ట్ ఇచ్చేస్తాం. ఇదంతా వాలంటరీ ఫ్రీగానే ఇస్తాం ఎవరికైనా సరే. ఈ చార్ట్ని యాజ్ ఇట్ ఈస్ గీత గీసినట్టు మీరు పాటించాలి. ఇన్ని గంటలకి ఇన్ని నీళ్ళు తాగాలి, 1/2 లీటర్ అంటే 1/2 లీటర్, 30 అంటే 30, ఇన్నింటికి నిమ్మకాయ తాగాలంటే ఇన్నింటికి నిమ్మకాయ, సో ఇన్ని గ్రాములు ఇది తాగాలంటే ఇలా. దీంతో పాటు ఈ టైం సప్లిమెంట్ని ఇలా జావలాగా చేసి తాగాలి అంటే అలా. మేము ఏం గీత గీస్తే అలా, ఇన్నింటికి కోడిగుడ్డు తినాలంటే ఇలా. ఈ రకంగా మేము చార్ట్ ఇస్తాం. ఇది కేసుకి మారిపోతుంది. క్యాన్సర్లో తీసుకుంటే మారుతుంది, టైప్ 1 తీసుకుని వాళ్ళ వయసును బట్టి, వాళ్ళ సీపెప్టైడ్ రికవరీని బట్టి, కేసుని బట్టి మారుతుంది. ఇది ఎక్స్పర్ట్ డాక్టర్ టీం ఆధ్వర్యంలో పూర్తి ఉచితంగా ఈ ప్రోటోకాల్స్ అన్ని ఇది చేస్తుంది. ఎవరికాళ్ళకి మేము ఫార్ములా ఇస్తాం, మీరే తయారు చేసుకుంటారు న్యూట్రిషన్ సప్లిమెంట్స్. లేని పక్షంలో మీరు కోరుకుంటారు, అది మీకు సంబంధించిన సమస్య. మేమైతే అందరికి ఎవరికైనా సరే ఈ కేసుకి ఏంటనేది మేము పక్కాగా ఎలా చేసుకోవాలి ప్రోటోకాల్తో సైట్ చేస్తాం. దాన్ని డాక్టర్ టీం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ డాక్టర్ టీంలో కూడా చాలా పెద్ద ఈవెన్ చాలా పెద్ద స్థాయి డాక్టర్లు, టాప్ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్లు అన్ని విభాగాల నుంచి ఉంటారు. డాక్టర్ అంటే ఓన్లీ అలోపతిక్ అనుకోసం లేదు, నేచురోపతి, అన్ని విభాగాలు ఉంటారు. ఎందులో అడ్వాంటేజ్, ఇప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉంటుందంటేనండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క దాంట్లో ఒక అద్భుతమైన సొల్యూషన్ ఉంది. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అలోపతి వాడి దగ్గరికి వెళ్తే మేమే అన్నీ చేస్తూ ఉంటారు, ఆయుర్వేదిక్ దగ్గరికి వెళ్తే మేమే అన్నీ అంటారు, హోమియో వాడి దగ్గరికి వెళ్తే మేమే అన్నీ అంటాడు. అలా అంటానికి వీలేదండి. అలోపతిలో కొంత మంచి ఉంది, కొంత చెడు ఉంది. ఆయుర్వేదిక్లో అంతే, హోమియోలో మంచి చెడు రెండు ఉంటాయి. ఎక్కడేది మంచి ఉంటే ఒక ఇంటిగ్రేట్ చేసి ఒక హోలిస్టిక్ అప్రోచ్లో చేయటం మొత్తాన్ని బేసిస్ అంతా ఇట్ ఈస్ విఆర్క డైట్. ఇది టోటల్లీ రామకృష్ణ హెల్త్ లైన్ ఆధ్వర్యంలో డాక్టర్ టీమ్
ఆధ్వర్యంలో అంతా క్వాలిఫైడ్ టీం ఆధ్వర్యంలో మేము ఇచ్చేది మొత్తం ఒక దీనిలాగా ఉంటుంది. ఎక్కడ ఏ రూల్స్కి ఆహార విధానం వ్యతిరేకం కాదు. ఎందుకంటే మేము బ్యాన్ అనే ఏమేమో పూర్తి చక్కటి ఆహార విధానం, మెటబాలజీ మార్పు ఇదంతా యాక్సెప్టెడ్. ఇందులో దీనికి ఎవరి పర్మిషన్ ఏం అవసరం లేదు. బట్ మేము అన్ని రకాల పర్మిషన్స్తోనే మొత్తం చెడ్డు అన్ని రకాల విభాగంలోనే ఏ రకమైన తీసుకుని ఉంటాం. మీది ప్రతిదీ కూడా మేము రీసెర్చ్ కూడా ఉపయోగించుకుంటాం. అలా చెప్తున్నాను కదా, నేను ఇది పెట్టడంలో రామకృష్ణ ముందుకు వచ్చిన దాంట్లో పర్పస్ ఏంటంటే రీసెర్చ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే సైంటిఫిక్ పేపర్ పబ్లిష్ అవుతుంది. నేను ఇవాళ 10 లక్షల మందిని తగ్గిన వాళ్ళని నేను డయాబెటిక్ వాళ్ళు ఇవ్వాలి 150 కిలోలు 10 కిలోలు కొన్ని మిలియన్ల మంది చూపించాను. కానీ ఇబ్బంది ఏంటి, నేను తీసుకెళ్ళిన ఆహా అంటారు తప్ప ఏ ప్రపంచంలో ఉంటే ఏ మెడికల్ జర్నల్ దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఇక నేను 100 మందిని తగ్గించినా సరే నేను సైంటిఫిక్ వర్క్ చేస్తాను. ఇక్కడ వెళ్ళే ప్రతి వాళ్ళు మా రీసెర్చ్లో భాగంగా మేము చూస్తాం. అది మేము న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఇది ప్రపంచాన్ని మారుస్తే అని మేము బలంగా నమ్ముతున్నాం. ప్రపంచానికి పరిష్కారం కూడా ఇదే. ఇది ఇక్కడ రామకృష్ణ గారి గురించి నేను చెప్పడం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే ఇది ఒక విప్లవం జరుగుతుందండి. కాకపోతే నేను మన ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మన ఇండియాకి సంబంధించి నేను ఇక్కడ ఉధృతంగా ముందుకు తీసుకెళ్తున్నాను తప్ప ఇక్కడ కూడా అలా చెప్పగలిగే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉన్నారు. కాకపోతే ఇతర దేశాల్లో మన దేశంలో ఉండేదాకా వాయిస్ వినిపించే అవకాశం అంటలేదు. వాళ్ళ మీద చాలా ప్రెషర్స్ ఉంటాయి, వాళ్ళు చెప్పలేదు. మనకి ఇక్కడ ఈ దేశంలో ఉండే ప్రజాస్వామ్యం ఉండే స్వేచ్ఛ కానివ్వండి, నాకుండే యాటిట్యూడ్, నేను కమిట్ అయిన విధానం ప్రకారం నేను ఒక మాస్ వేలో దీన్ని ప్రజలు తీసుకెళ్తే ఒక ఛాలెంజింగ్ మోడ్లో ఛాలెంజ్ తీసుకెళ్ళడం ప్రజలకు వ్యతిరేకం కాదండి. మీరు గమనించి ఉంటారు, మొన్న కూడా లేటెస్ట్ టీవీ9 డిబేట్ వాటిల్లో ఐఎంఏ వర్సెస్ వీరమాచరణ అని వచ్చిన డిబేట్లు మీకు అర్థమైంది కదా. వీరమాచరణ మూలాన అది పోతుంది ఇది పోతుంది ఎన్నాళ్ళు చేసిన ప్రచారం మొత్తం అబద్ధం. తల్లకిందులుగా తపస్సు చేసిన ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్క కేసు కూడా వీరమాచరణ మూలం చిన్నగా తుమ్మేడు దగ్గరని ఒక్కడిని కూడా తీసుకెళ్ళిపోయారు సొలు కామెంట్లు తప్ప. అందుకనే ఫెయిల్ అయిపోయారు. అర్థమైందండి. దీని మూలం ప్రజలకు అర్థమైంది కదా. ఎవరినో 2017లో వాడిని తీసుకొచ్చి ఒక ఫాల్త్ గడిని తీసుకొచ్చి అబాస్ పాలయ్యారు టీవీ సాక్షిగా వెళ్ళారు. సో అంటే దీన్ని బట్టి మీకు అర్థమైందంటే ఎవడో లేడండి. అయిపోతే అనేది బతుకు తెరిగిపోతుందనే ఆధారంతో లేదా ఒక అభద్రతా భావంతో చేసిన దుష్ప్రచారం వేడుపు ఇది ప్రజలకు అర్థమైంది. సో ఇక మనం ఎవరిని ఢీ కొట్టాల్సిన అవసరం ఏం చేయాల్సిన అవసరం లేదు. సైన్స్ భాషతో సమాధానం చెబుదాం. భారతదేశం ఏం చేయగలదో ఏం చేస్తుందో ప్రపంచానికి రోగం నిర్దేశించడానికి ఎలా మార్గదర్శనం చూపిస్తుందో మన తెలుగు డైట్ మన సాంప్రదాయ డైట్ నాది కాదు, ఇది మన తెలుగు సాంప్రదాయ డైట్ని మనందరి తరపున ముందుండి తీసుకెళ్తున్నాను. దర్శనంతే దీన్ని నేను ఒక బలమైన ఉద్యమంగా తీసుకెళ్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది రామకృష్ణ కాదు, ఇది మన తెలుగు ప్రజలు చేస్తున్న ప్రపంచ మానవాళిని బాగు చేయడానికి చేస్తున్న ఒక ఆహార ఉద్యమం, ఆహార విప్లవం. ఈ విప్లవం తెలుగు నేల మీద దిగినవి ప్రపంచవ్యాప్తంగా వెళుతుంది, వెళ్ళి తీరుతుంది. ఇవాళ సోషల్ మీడియా వల్ల దీన్ని ఎవరు ఆపలేరు. ప్రపంచాన్ని మంచి చేయకుండా ఈ వైద్య శాస్త్రంలో వీళ్ళకి ఇబ్బంది ఏంటంటే ప్రోటోకాల్ లేదు కాబట్టి మనం కలుపుకెళ్ళరు. రోగం దగ్గరికి వచ్చకూడదని ఏ డాక్టర్ కొంత అందరూ కలుపుకెళ్తారు ఆహార విధానం అన్నీ. సో దాన్ని సైన్స్ చేసి పారేసాం అనుకోండి. ఇప్పుడు ఇవాళ మనం ఎవరైతే చేయలేకపోతున్నారో కూడా వీళ్ళందరూ కూడా హాస్పిటల్ ఇంప్లిమెంట్ చేస్తారు. అతి త్వరలో రాబోతుంది, మనం చేయబోతున్నాం. దాని పునాదే రామకృష్ణ హెల్త్ లైన్ నుంచి మన విఆర్కే ఈ రీసెర్చ్ సెంటర్ నుంచి దీని నుంచి బిగిన్ అవుతుంది. ఇట్స్ అఫీషియల్ ఫ్రమ్ మై సైడ్. నేను ఆథరైజ్ చేస్తున్న మొదటి ఆర్గనైజేషన్కి వచ్చేది. ఇంకా రేపు మన యూనివర్సిటీలు కూడా దీన్ని డిఫరెంట్ మెడికల్ యూనివర్సిటీస్తో ప్రతిష్టాత్మకమైన అనేక యూనివర్సిటీస్ సంస్థలతో టైప్ చేస్తాం. దాన్ని అన్నీ కలిపి అందరినీ సమాజంలో అన్ని వర్గాల ముందుకు తీసుకెళ్ళి ప్రపంచంలో క్యాన్సర్ లాంటివి, డయాబెటిక్ లాంటివి, ఇవాళ మీకు క్యాన్సర్ ఫిగర్లే చెప్తున్నాను. సంవత్సరానికి 10 లక్షల మందికి భారతదేశంలో క్యాన్సర్ వస్తాయి. 50,000 మంది చిన్నపిల్లలకు వస్తుంది. ఇవాళ క్యాన్సర్ వచ్చే వాళ్ళలో గుట్కాలు తిని సిగరెట్లు తాగేవాళ్ళు అనే మాట మీకు ఏమైనా చెబితే పచ్చి అబద్ధాల కూరలు లెక్కేసుకోండి. పచ్చి అబద్ధాల కూరలు ప్రభుత్వం ప్రచారం చేసిన వాళ్ళు అబద్ధాల కూరలే. ఇవాళ గుట్కాలు తింటే సిగరెట్లు తాగితే రావట్లేదు. ఇవాళ ఉండే లైఫ్ స్టైల్ డిసీజులు మొత్తం ఆడపిల్లలకి, చిన్నపిల్లలకి 30 ఏళ్ళు 25 ఏళ్ళకి వస్తున్నాయి ఎక్కువ. ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్లు, ఈ కొలన్ క్యాన్సర్ లాంటివన్నీ వచ్చేవాళ్ళు గుట్కాలు తినేవాళ్ళు కాదు. అర్థం చేసుకోండి. కానీ ప్రభుత్వాలు ఇవన్నీ బ్యాన్ చేయాల్సి వస్తుంది, వ్యవస్థను ఢీకొట్టని వాళ్ళు చెప్పట్లేదు. నేను ఓపెన్గా చెప్తున్నా. ఈ రీఫండ్ ఆయిల్ లాంటి కెమికల్ ఆయిల్ ఎక్కడ పడితే అక్కడ వాడి కెమికల్ కారణంగా, జంక్ ఫుడ్ కారణంగా జరుగుతుంది. మనం దాన్ని సమూలంగా ప్రజలందరూ మనమే కాపాడుకోవడం కోసమే ఈ ఉద్యమం మనం చేయాలి. ఇది రామకృష్ణ అనే వ్యక్తిది కాదు, ప్రపంచంలో ఉండే మానవాళికి సంబంధించి పెద్ద ద్రోహం జరుగుతుంది. దాన్ని మనం కాపాడుకోవడం కోసం ముందుకు వచ్చింది. దాంట్లో భాగంగానే ఈ స్టెప్ మనం ముందడుగు వేసాం. దీని నుంచి ప్రపంచం మొత్తాన్ని మనం మార్చబోతున్నాం. నేను బలంగా విశ్వసిస్తున్నాను, అది జరిగి తీరుతుంది.